పోటీ చేయబెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మని ఇక్కడికి ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నాడండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం. చాలా పోలింగ్. పంతం నానాజీ అనేటటువంటి జనసేన ఎమ్మెల్యే ఈవీఎంల ద్వారా అడ్డదారిలో ఎమ్మెల్యేలు అయిపోతే ఎలా పడితే అలా మాట్లాడతారంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక అని మాట్లాడటం. వాడు వీడు వాడిని కాకినాడ రమ్మను, ఏడ పోటీ చేయమను. అసలు నువ్వే ఓడవి, నీ బతికి అంతా ఎవడెవరా నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటికి సరిపో. అయినా మీ బతుకులకి, మీ జనసేనలకు బతుకులకి కొద్దిగా సిగ్గు సర్వే ఏమన్నా పెట్టారా దేవుడు? అలగా పార్టీ, మీరంతా అలగా వాళ్ళు అని చెప్పి ఇదే బాలకృష్ణ అంటే టీడీపీకి బాలకృష్ణకి వెళ్ళి వాళ్ళ బూట్లు దుడుతూ ఉంటారు. అది మీ బతుకు. సంకర జాతి యదవులని మిమ్మల్ని తిట్టాడు ఇదే బాలకృష్ణ. అయినా సిగ్గు లేకుండా వాళ్ళ సంఖలో దూరి వాళ్ళకి బానిసత్వం చేసేటటువంటి బతుకు మీది. నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నువ్వు. మీ జనసేన వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే సిగ్గు లేకుండా కొట్టించుకుంటున్న బతుకులు మీ. వాళ్ళు 10, 12 సీట్లు ముష్టి అయితే ఆ ముష్టి తీసుకొని ఆ ముష్టి ద్వారా కూడా మీరు గెలవాలా? ఈవీఎంల ద్వారా గెలిచారు. గెలిచి ఈరోజు పిచ్చ పిచ్చ వాగుడు వాగుతూ ఉన్నారు. అయినా మీ పార్టీలో ఎమ్మెల్యేలంతా ఇలా లేకీగానే ఉంటారా? ఒకడేమో అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించాడు. వాట్సాప్ కాల్స్ బేబీ బేబీ అంట అసెంబ్లీలో. నువ్వేమో దళిత డాక్టర్ను కొట్టావు. నీ బతుకది, దళిత డాక్టర్లను కొట్టావు. అది మీ అంతా లేఖిగాళ్ళందరూ జనసేనలోనే ఉంటారు అనుకుంటా. ముందు అసలు నీకు పొద్దున్న నీ మొహానికి రేపు పొద్దున్న సీట్ ఇస్తారో లేదో కనుక్కో. ఎందుకంటే పొత్తులో భాగంగా ఆ సీట్ ఇస్తారో లేదో ముందెళ్ళి అలా ఊడిగం చేసి ఆ సీట్ అన్నా తెచ్చుకో. కనీసం పోటీ అన్నా చేసొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది. మీ బతుక్కి పార్టీ పెట్టిన 3వ ఎలక్షన్కి కానీ మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. 2014 ఎలక్షన్ లేదు, 19 లేదు, 24 ఎలక్షన్లకి 3 పార్టీల పొత్తులో ఏడితే తప్ప నువ్వు ఎమ్మెల్యే కాల, మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. సింగిల్గా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ. మీకు ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆడాళ్ళ చేతుల్లో దెబ్బలు తినకుండా ఉంటావు పంతం నానాజీ. లేదంటే ఆడాళ్ళు వచ్చి ఉరికిచ్చి తంతారు. అక్కడ దాకా తెచ్చుకో. మాకు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకో. లేదంటే ఖచ్చితంగా మహిళల దెబ్బలు పడతాయి మీ మీద. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నా. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో.
అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తల తిరిగిపోయింది. 55 కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట. ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు? ఈయనకే 55 కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి, ఆయన భార్యతో తిరగటానికి, ఆయన కుటుంబంతో తిరగటానికి, ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే. వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది? ఓ పెట్టండి టికెట్లు, ఏ దీంట్లో నుంచి కొంటున్నారు? ఫ్లైట్ టికెట్లు కానీ, వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ, కార్లు కానీ, వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలకు చూపించండి. ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్, ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా, ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున్న రావటం, మధ్యాహ్నం పోవటం, మధ్యాహ్నం రావటం, సాయంత్రం పోవటం. ఎవరు డబ్బులు? ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేషే. ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసుండ్రు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. మిస్ అయిపోయినారని చెప్పిన 30,000 మంది ఆడపిల్లల్ని ఈరోజు తీసుకొచ్చేవాళ్ళన్న ఆలోచన లేదు. నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా? ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా. ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పింది అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ని అడిగి తీసుకురావచ్చు కదా. నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా, మరి అది ఎందుకు చేయలేదు? ఆడపిల్లల్ని రేప్ చేస్తే మాట్లాడవు, రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడవు, విద్యార్థుల మీద రౌడీ షీట్లు తీస్తే మాట్లాడవు. దేనికి నీకు ఓట్లు వేసింది? దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది? మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని. నువ్వు చూపించు పోను, మా పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే పోను, ఆంధ్రజ్యోతిలో చూపించు. ఆయన రంగా గారి అభిమాని. నా కొడక నువ్వు ఎట్టా చేస్తావురా? మొన్నేమో ఆంజనేయులు తిరిగావు, 34 సంవత్సరాలు ఒక విగ్రహం పెట్టలేదు. వాళ్ళ రాజకీయాల కోసం సిగ్గు లేదా? అన్నం తింటలేదా? గడ్డి తింటున్నావా? ఇంకా దీనికన్నా ఎందుకు సావటం బెటర్ నువ్వు అని చెప్పాడంట ఫోన్ చేసి. ఇటు జనాన్ని పోగేసుకుని రా నా కొడక చూసుకుందాం అన్నాడు. వాళ్ళ పిల్లలు కదా వెళ్ళిపోయారు. నాకు తెలుసుంటే ఎల్లమాక ఆడేదో షో చేసుకుంటాడని చెప్పేవాడిని. మాకు కానీ మా పార్టీకి కానీ తెలియదు, లేదా మేము కూడా వెళ్ళేవాళ్ళం కదా. అడిగాడంట ఫోన్ చేసి, సిగ్గు లేదా నా కొడక మమ్మల్ని కొట్టించావు, మా బట్టల కొట్లో నీ బట్టలు పోతే పండక్కే గుడివాడి జనం కొనుక్కున్న బట్టలు కూడా దొబ్బికెళ్ళారు. రంగయ్య రహమాన్ నీ షాపే కదరా తగలెట్టింది, నీ ఇల్లే కదరా తగలెట్టింది. ఇప్పుడు బూట్లు నాగడానికి వచ్చేసావా రాజకీయం కోసం? నీకు చంద్రబాబు గారికి బుద్ధి లేదా అని అడిగాడంట. అడిగి